తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనపై వివక్ష చూపిస్తున్నారంటూ వాపోయారు. ఎమ్మెల్యే సీటు ఎవరో త్యాగం చేస్తే రాలేదని కలబడి తెచ్చుకున్నానంటూ గుర్తు చేశారు. త్యాగానికి పోటీకి చాలా తేడా ఉందన్నారు ఆయన. తనకు రాజకీయం చేయడం రాదని, అభివృద్ధి చేయడం మాత్రమే తెలుసన్నారు. తన కార్యక్రమాలకు వెళ్లొద్దని కొందరు అడ్డు తగులుతున్నారని చెప్పారు. ఇకపై తన వాళ్ళ జోలికొస్తే బాగోదంటూ హెచ్చరించారు బొలిశెట్టి. భయపడేది కట్లో ప్రాణం ఉండగా నా మనుషులు కానీ నేను కానీ టచ్ చేసి ధైర్యం ఎవరికి లేదు. నేను అది చూసుకునే బాధ్యత నాది. కొన్నిసార్లు వెక్స్ అవుతూ ఉంటాం. రాజకీయాలు ఎందుకు వచ్చాను? రాజకీయం అంటే చేతం రాదు, నాకు డెవలప్మెంట్ చేతం వచ్చు. రాజకీయం నిరంతరం చేయలేం. అది గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తా ఉన్నా. నేను ఉండగానే 3.5 సంవత్సరాలు టైం ఉండగానే అసలు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎవరు వెళ్ళకూడదు, అసలు ఎమ్మెల్యే అని కూడా ఉండకూడదు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ఇది ఎవడ బాబు ఇవ్వలేదు. నాకు పనిచేశారు కాబట్టి విశ్వాసంగా పనిచేస్తాను. అదే విశ్వాసంగా పని చేయించుకోండి. అంతేగాని వార్నింగ్లు కాబట్టి భయపడే పరిస్థితి మాత్రం ఉండదని ఈ సభ ద్వారా నేను మిత్రులందరూ కూడా తెలియజేస్తాను. చాలా వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదు. మనందరూ కలిసి వెళ్ళాలి. అందరూ కలిసి పోరాటం చేయవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ వస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మనకు కలిసి ఉండాలన్నది వాస్తవం. కాబట్టి కలిసి పనిచేస్తాం. దాంట్లో ఇంకో రెండో థాట్ లేదు. ఒక వ్యక్తి అంటాడు నేనేదో త్యాగాలంటే ఏంటంటే నాకు ఇచ్చిన సీట్ని మీరు నాకు రికమెండ్ చేసి నాకు వద్దని ఇస్తే త్యాగం అంటారు. నాతో పాటు కలబడి సీట్ ఇవ్వనప్పుడు ఆ త్యాగం అవ్వదు. పోటీ పడ్డారు. త్యాగానికి పోటీకి తేడా తెలియని వ్యక్తులు మాట్లాడుతుంటే బాధగా ఉంటుంది. ఎవరికే భయపడేది. ఇక జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు, ఏ సందర్భంలో చేశారు? తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పదే ఒకటే మాట చెప్తున్నారు. ఒకటి తన ఆయుష్ గురించి మాట్లాడడం, మరోపక్క కూటమికి సంబంధించి టీడీపీ అక్కడ ఇన్ఛార్జ్ తో ఎదుర్కొంటున్న ఏదైతే ఈ పోరు ఉంటుందో ఆ లోపల అంతర్గత పోరుకు సంబంధించే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ విధంగా మాట్లాడారని అక్కడ జన సైనికులు మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేకి ఇంకా 3 సంవత్సరాలు ఉండగానే ఎమ్మెల్యే మీటింగ్లకు వెళ్ళొద్దనో, లేకపోతే ఎమ్మెల్యే వెనకాల తిరిగే వాళ్ళని బెదిరిస్తున్నారు, లేకపోతే తనకేదో అయిపోతే వేరే వాళ్ళకి ఎమ్మెల్యే సీటు వస్తుంది, తనను చంపాలనుకుంటున్నారంటూ ఇదివరకే బొలిశెట్టి శ్రీనివాస్ కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి కొనసాగింపుగా 6 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఆయన అదే మాట మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు ఓడిపోయాడు, మరలా ప్రజలు గెలిపించారు. ప్రజలు మరోపక్క ఇద్దరు పోటీ పడినప్పుడు, అంటే టీడీపీ నుండి ఒకరు పోటీ పడ్డారు, జనసేన పార్టీ నుండి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ పడడం జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన పోరాటంలో జనసేన పార్టీకి సీట్ వచ్చిందే తప్ప త్యాగాలతో సీటు రాలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలంటూ కూడా అటు టీడీపీ నేతలు బాబ్జీకి ఆయన చెప్పినట్లయింది. మరలా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడిన ఈ మాటలతో తాడేపల్లిగూడెంలో ఇటు టీడీపీ అటు జనసేన నేతల మధ్య ఉన్నటువంటి చిన్న గ్యాప్ ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా బయట కనపడుతుంది. గతంలో కూడా ఇదే విధంగా మాట్లాడినప్పుడు టీడీపీ జనసేనకి సంబంధించి క్రమశిక్షణ సమన్వయ కమిటీ కూర్చోవడం, బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పిలిపించి ఇటు జనసేన పార్టీ నుండి హరిప్రసాద్, టీడీపీ నుండి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. వారు కొంత బయట బహిరంగంగా మాట్లాడద్దు అని చెప్పడం జరిగింది. కానీ మరలా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ విధంగా మాట్లాడడంతో అసలు ఆయన మాటల వెనకాల ఆంతర్యం ఏంటి, ఎందుకు పదే ఆయన ఈ విషయాన్ని మాట్లాడాల్సి వస్తుంది? 5 సంవత్సరాలు ఇంకా ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు. అటువంటి సమయంలో చనిపోవాలని కోరుకోవటం కానీ, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అక్కడ పనిచేయటం, ఇలాంటి మాటలు దేనికి సంకేతం అన్న దాని మీద అయితే కొంత రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారు? అసలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాహుబలి అంటూ ప్రేమగా పిలుచుకునే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెంలో సరిగ్గా పనిచేయకుండా రాజకీయంగా ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనేది ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశం అయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వివక్ష చూపిస్తున్నారంటూ వాపోయారు. ఎమ్మెల్యే సీటు ఎవరో త్యాగం చేస్తే రాలేదు, కలబడి తెచ్చుకున్నానంటూ గుర్తు చేశారు. త్యాగానికి పోటీకి చాలా తేడా ఉంటుంది. తనకు రాజకీయం చేయడం రాదని, అభివృద్ధి చేయడం మాత్రమే తెలుసన్నారు. తన కార్యక్రమాలకు వెళ్లొద్దంటూ కొందరు అడ్డు తగులుతున్నారంటూ తన ఆవేదనను చెప్పారు.